వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద దాడి చేస్తారు, షాపుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలో మాకున్నటువంటి సమాచారం కొద్దిమంది స్టూడెంట్స్ని బెదిరిస్తున్నారని గతంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి, అమ్మాయిల్ని బెదిరిస్తున్నారని వచ్చాయి. మీకు వీడియోస్ కూడా వచ్చాయి కదండి, మీకు ప్రెస్కి వచ్చాయి మీకు వీడియోస్ అని. కౌన్సిలర్ని ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఎవరి వల్ల ఉన్నారు? హేమాద్రి నాయుడు అనేసి మెయిన్ అండి. ఆయన ఇక్కడ వినయ్ మహేష్ గారు ఆధ్వర్యాన్ని వచ్చిన తర్వాతే మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు. ఆయన లీడర్షిప్లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకుని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు, అంత దాంకోరు, బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సార్కి వచ్చారా ఎక్కడికి వచ్చారని ఉంటుంటుంది మీకు. అదండి, నేను మిగతాది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను, వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు. సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి. అండ్ సురేష్ గారు ఈయన కూడా ఇక్కడ హాస్టలర్ అండి, హాస్టల్ ఓనరు. ఈయన పోరాడారు, ఈయన లెటర్ పెట్టారు, అది కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళింది. దయచేసి ఒకసారి ఆయనకు వినండి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడండి. యాక్చువల్గా చెప్పాలంటే మోహన్ బాబు గారు మాకు దేవుడండి. మేము గత 2 సంవత్సరాల నుండే మాకు సమస్యలు ఉండేది. 2 సంవత్సరాలకు ముందు అయితే మోహన్ బాబు గారు మాకు దేవుడు. నేను బిల్డింగ్ కట్టుకునే టైంలో కూడా డైరెక్ట్గా మోహన్ బాబు గారిని సార్ని కలిసి సార్ కట్టుకుంటున్నానంటే కట్టుకోరా బాగా సంపాదించుకో అని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. కనీసం వాళ్ళ మీద మేము మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అన్నంత భయాలు కూడా మాకున్నాయి. మాకు సెక్యూరిటీ కూడా కల్పించాల్సిందే. మాకు ప్రాణహాని కూడా అని చెప్పుకోవాలి మా పరిస్థితులు. ఇప్పుడు ఎవరు వాళ్ళ మీద బయటపడి ఎవరు చెప్పలేము. అదే చెప్తున్నారు కదా, నిన్న ఇక్కడ కూడా పగలగొట్టేశారు హోటల్ అంతా. బయట వాళ్ళు ఎవరు లేదండి, బయట వాళ్ళు ఎవరు లేరు. అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు. మనకైతే అందరి పేర్లు మనకేం తెలియదు. వాస్తవంగా లోపల పరిస్థితులు మనకు తెలియవు కదండి. మోహన్ బాబు గారు అయితే చేయించరు, సార్ అయితే చేయించరు. వాళ్ళ దగ్గర ఎవరు చేపిస్తున్నారో మనకు క్లారిటీస్ అయితే మనకు లేవు. అది స్టేషన్లో చెప్తా అంటున్నాడు అన్న, ఎందుకంటే ఆయన నోటితో చెప్పలేరు ఇప్పుడు. అది పరిస్థితి. యాక్చువల్గా మనకు 2 సంవత్సరాల నుంటే మేము ఈ విధంగా ఇబ్బంది పడతాండి. 2 సంవత్సరాలకు ముందు అయితే లేదు. మా కోసం అవును ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 15,000 అలా పే చేయమని చెప్పారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క స్టూడెంట్కి. అవును ఎవరు మనమే తీసుకెళ్ళి ఇవ్వాలి, మనమే తీసుకెళ్ళి ఇవ్వాలి. హేమాద్రి నాయుడు మేజర్గా మాకు లేదు తీసుకెళ్ళలేదు. మనోజ్ బాబు గారు కూడా ఫైట్ చేస్తున్నారు కదా. అయితే కూడా మాకు ఎక్కడ న్యాయం జరిగిపోయింది? న్యాయం అయితే ఎక్కడ జరిగింది చెప్పండి? తీసుకెళ్ళాం. సీఎం గారి దృష్టికి కూడా ఒక 16 మంది 20 మంది దాకా సైన్లు చేసి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కానీ ఎక్కడి నుండి ఏమి రిజల్ట్ అయితే ఏం మాకు అనుకున్న విధంగా లేదు. కంప్లైంట్ కాదు సార్, ఇప్పుడు దాడి జరిగిన పర్సన్స్ వాళ్ళు ఎస్కేప్. ఎందుకంటే ఎవరు చెప్పుకోలేరు. ఈరోజు మేము కూడా మా ప్రాణాల మీద ఆశలు వదులుకొని మేము కూడా మీడియా ముందుకు వచ్చాం. నిన్న యాక్చువల్గా జరిగినప్పుడు ఒక 10-15 మంది వచ్చి మొత్తం పగలు కొట్టేశారు అని చెప్పారు. హోటల్ లోపల ఇలా జరిగింది. యాక్చువల్గా దీని ఓనర్ ఒక గ్లాసు ఏదో టేబుల్ పగిలిపోయిందంట కింద పడి. వాడు ఏదో ఆవేశంలో ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా వాడిని మోహన్ బాబు గారు పిలిపించి అక్కడ 4 దెబ్బలు కొట్టి కూడా వదిలేయచ్చు కదా. కానీ వాళ్ళ బతుకును వాళ్ళ భవిష్యత్తును నాశనం చేస్తే ఎంతవరకు అది సమంజసం? అది వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా చేయడంలో చేసుకోలేకుండానే ఉన్నాం, చేసుకోలేం కూడా. ఈరోజు ఇంత జరిగింది కదా. ఎవరు ఇప్పుడు కనీసం 10 మంది కొడతా అంటే కూడా ఒక్కరు కూడా బయట వచ్చి చెప్పలేని పరిస్థితి కదా. ఎవరు సపోర్ట్ ఎవరు పోయారు? ఎవరు పోలేం. మేమంతా మాకు బౌన్సర్లు లేరు, మాకు బాడీ గార్డులు లేరు. మా బతుకులు మేము బతకాల. నిద్ర లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు మాకు ఏదో పనులు అవి ఇవి, పిల్లలకు భోజనాలు అవి ఇవి ఉంటాయి.
ఆ సైన్లు పెట్టించి చెప్పాను. మా హైదరాబాద్ గొడవ అయిన వెంటనే అడిగి ఈ విషయం నేను ఎత్తిన వెంటనే అడిగారు, వచ్చి ఏం చేశారు చెప్పండి అందరూ. తర్వాత అందరి దగ్గర కూడా సైన్లు చేయించుకొని ఎవరు చేయించారు పేర్లు చెప్పండి, ధైర్యంగా చెప్పండి మీరు. అదే హేమాద్రి నాయుడు వీళ్ళంతా కలిసి అందరి దగ్గర చవరాలు చేయించుకొని మేమేం తీసుకోవట్లేదని కూడా అన్ని హాస్టల్ ఓనర్స్ దగ్గర కూడా సైన్లు తీసుకొని మళ్ళీ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు మేము ఆ రోజు రాలేము, ఈరోజు రాలేము. ఈరోజు ఏదో మనోజ్ బాబు వస్తే చూస్తామని వచ్చాము. ఇంకా కానీ జరిగేది మన కళ్ళ ముందర ఇంత జరుగుతూ ఉంటే మనము ఇంకా చెప్పదామని చెప్తున్నాం. బానిసత్వమే. ఓకే, ఆన్ గ్రౌండ్లో వచ్చి మనుషులను కొట్టేది, లీడ్ చేసేది హేమాద్రి నాయుడు, అది క్లియర్ కట్ సార్. అండ్ ఫోటోగ్రాఫర్ మౌలి అని ఉంటారు, మళ్ళీ ఇంకోరి పేరు రావట్లేదు, చెప్తాను మీకు. వీళ్ళు ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు. దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి, మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరి చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పేది తప్ప రైటా, తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు వచ్చి.